హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. నిమ్రోద్ ద బిబ్లికల్ ఫిగర్, ద గ్రాండ్ సన్ ఆఫ్ హామ్. ఆదికాండము 10వ అధ్యాయం అనుసారంగా హాము లేదా నోవాహు సంతానానికి వంశానికి చెందినటువంటి వాడు. నిమ్రోద్ అనేటువంటి నామధేయంపై బైబిల్ పండితులకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది ఈ నిమ్రోద్ అన్నటువంటి నామధేయము మరద్ అనేటువంటి హీబ్రూ ధాతువులో నుంచి ప్రాణం పోసుకుని ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. మరద్ అనేటువంటి హీబ్రూ ధాతువు యొక్క అర్థము ప్రతిఘాతం చేయు, లేదా మరద్ అనే హీబ్రూ ధాతువు యొక్క అర్థము విపరీతము చేయు అని దీని భావము. కాబట్టి నిమ్రోద్ అన్నటువంటి నామధేయమునకు అర్థము విపరీతకర్త లేదా అతడు ప్రతిఘటిస్తాడు అన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది తర్వాతి యూదులు అతన్ని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా ఇటు నామధేయము కారణమై ఉండవచ్చు అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇంకా ఇతర వ్యాఖ్యలు ఇట్టి నామధేయంబునకు ఇవ్వబడినటువంటి అర్థాలు నిమ్రోద్ అనగా శక్తిమంతుడని, లేదా నిమ్రోద్ అంటే ధైర్యవంతుడని కూడా చెబుతాయి. అతడు వేటలో ఉన్నటువంటి సామర్థ్యము, నీటిలో ఉన్నటువంటి కౌశల్యము అతని శక్తిని గురించి సూచిస్తూ ఉన్నాయి. అతడు సాధారణంగా వేటగాడు లేదా పాఠగాడు లేదా వీరనాయకుడు అని కూడా భావించబడుతూ ఉన్నది. నిమ్రోద్ భూమి మీద మొట్టమొదట శిక్షణ పొందినటువంటి మహా గొప్ప నాయకునిగా ఆదికాండం అభివర్ణిస్తున్నది. బైబిల్ ప్రకారంగా అతడు మహా గొప్ప వేటగాడు, మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్, మరియు మొదటి రాజులలో ఒకడు. నిమ్రోద్ అతడు బాబేలు, ఎరికా, తర్వాత అక్కాద్ ప్రాంతాలలో రాజ్యాలు స్థాపించినట్లు మనకు చరిత్రలో చూస్తాం. బాబేలు గోపురం యొక్క నిర్మాణములో కొంతమంది పాఠకులు నిమ్రోద్ యొక్క నాయకత్వము వహించినట్లు మనం చూస్తాం. ఇతిహాసాలలో మహా గొప్ప వేటగానిగా, వృద్ధి రాజ్యస్థాపన శక్తి కలిగిన వానిగా నిమ్రోద్ గురించి మనం నేర్చుకుంటాం. నిమ్రోద్ వలె దైవపు నియమాలను వ్యతిరేకమైనటువంటి శక్తిని ఉపయోగిస్తే ప్రమాదం అనేటువంటి పాఠం నిమ్రోద్ యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఏ శక్తియు భూమి మీద వర్ధిల్లదు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని అలవర్చడం నేర్చుకో మిత్రమా. దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్.